హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూటమి ప్రభుత్వము ఈ నెల 20వ తారీఖున అనగా శనివారం నాడు అన్నదాత సుఖీభవ పథకం 4వ విడత 5,000 రూపాయలను, పీఎం కిసాన్ పథకం 23వ విడత 2,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుండి బ్యాంక్ అకౌంట్లోకి ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం నిధులయ్యేటువంటివి జమ అవుతూ ఉన్నాయన్నమాట. సో, నేను ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోకు కమెంట్‌లో కూడా చాలామంది రెస్పాండ్ అయ్యి చెప్పారు. సో, మాకు రూ. 5,000 జమ అయ్యిందని కొంతమంది పెట్టారు. సో, మాకు రూ. 2,000 జమ అయ్యిందని ఇంకొంతమంది అయితే పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఎక్కడో రేర్ అండి. కొంతమందికి మాత్రమే 2 పథకాల కింద రూ. 7,000 జమ కావడం జరిగింది. సో, మాక్సిమం కొంతమందికి మాత్రం రూ. 5,000 పడుంటుంది. కొంతమందికి రూ. 2,000 పడదనమాట. రూ. 2,000 పడుంటుంటే రూ. 5,000 జమ అవ్వలేదనమాట. సో, ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి సిట్యుయేషన్ అనేది. కాకపోతే ఏదో ఒక పథకం కింద డబ్బులనేదైతే జమ అవుతూ ఉంది. ఇక ఇప్పటికీ మీకు ఈ 2 పథకాల కింద రూ. 7,000 అనేది బ్యాంకు అకౌంట్‌లోకైతే జమ కాకపోయినట్లయితే ఏం చేయాలి? ఏం చేస్తే మీకు రూ. 7,000 అనేది బ్యాంకు అకౌంట్‌లోకైతే జమ కావడం జరుగుతుంది? అలాగే 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో పేమెంట్ స్టేటస్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? వన్ బై వన్ మీకు వీడియోలో అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. సో, మీకింకా డబ్బులు గనుక పడకపోయినట్లయితే వీడియోను ఎండ్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తప్పకుండా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. చెక్‌ఔట్ చేసేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూటమి ప్రభుత్వము శనివారం రోజున అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత రూ. 5,000, పీఎం కిసాన్ పథకం 23వ విడత రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేశారు. ఓకేనా? సో, అయితే ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇవి 2 కలుపుకొని ఏడాదికి రైతులకు రూ. 20,000 చొప్పున ఈ 2 పథకాల కింద అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల డబ్బులనేది రైతులకు అందించింది ఏపీ ప్రభుత్వము. అలాగే పీఎం కిసాన్ పథకం కింద 22 విడతలను రైతులకైతే అందించింది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? ఇకపోతే తాజాగా అన్నదాత సుఖీభవ పథకం 4వ విడత, పీఎం కిసాన్ పథకం 23వ విడతల కింద రిలీజ్ చేశారు. సో, ఆ రోజుటి నుండి అయితే డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, కొంతమందికి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5,000 జమ అయ్యాయి. సో, నాకు కమెంట్‌లో కూడా పెట్టారు చాలా వరకు కూడా. బట్ కొంతమందికి పీఎం కిసాన్ నిధులు పడలేదు. ఓకేనా? సో, ఇలాగా ప్రతి విడతకు సంబంధించిన డబ్బులు జమ చేసినప్పుడు ఇదే సిట్యుయేషన్ ఉంటుంది. కొంతమందికి పీఎం కిసాన్ పడతాయి. కొంతమందికి అన్నదాత సుఖీభవ పడదు. అన్నదాత సుఖీభవ పడితే పీఎం కిసాన్ పథకం నిధులయ్యేటువంటివి పడవు. ఒకేసారి 2 రూ. 7,000 అనేది ఎక్కడో రేర్ కొంతమందికి మాత్రమే జమ కావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా డబ్బులనేదైతే పడుతుంది. ఒకసారి పేమెంట్ స్టేటస్‌లు కూడా చెక్ చేసుకొని నాకు తెలిసి అప్డేట్ అయితే అయిపోయి ఉంటుంది. సో, శనివారం నాడు రిలీజ్ చేశారు కాబట్టి ఆ రోజు నైట్ వరకు కూడా జమ అయ్యుంటాయి కొంతమందికి. నిన్న ఆదివారం కాబట్టి బ్యాంకు హాలిడేస్ కాబట్టి సో, మాక్సిమం నిన్నటి రోజున పడుండవు ఎవరికీ కూడా. సో, ఈరోజు చూడండి సాయంత్రం రాత్రి లోపల ఎవరికైనా ఈ 2 పథకాల కింద డబ్బులనేది పడినట్లయితే ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. అండ్ దట్ మీకు ఈ పేమెంట్ స్టేటస్‌లు చెక్ చేసుకుంటే కూడా క్లియర్‌గా తెలిసిపోతుంది డబ్బులనేది జమ అయ్యిందా లేదా అని. ఓకేనా? సో, ఫస్టు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన స్టేటస్‌లో చెక్ చేసుకుంటే దాంట్లోనే మీకు పేమెంట్ అనేది జమ అయిందా లేదా చూపిచ్చేస్తుందండి. ఓకేనా? పీఎం కిసాన్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. వెబ్‌సైట్‌లోకి వచ్చేసాక ఇక్కడే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఒకటుంది కదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ గనుక మీకు తెలియకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఇక్కడే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకు. ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఫస్ట్ మొబైల్ నంబర్ అడుగుతుంది, లేదా ఆధార్ నంబరు రెండిట్లో దేని ద్వారా అయినా మీరు రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకునేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంగ్లీష్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీ అని కొట్టినట్లయితే
మీకు ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ ఒకటి వెళ్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే మళ్ళా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు ఓటీపీ రూపంలో రావడం, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని తీసుకొచ్చి ఒకసారి బ్యాక్‌కొచ్చేసి మళ్ళా ఇక్కడ నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా ఇక్కడ. సో, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా కోడ్, దాన్ని ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మళ్ళా కేవైసీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఓకేనా? సో, ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, అక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తుందండి. ఈ 23వ విడతకు సంబంధించిన నిధులనేది జమ అయ్యాయా? లేదా? ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా? ఓకేనా? ఒకవేళ పడకపోయినట్లయితే అక్కడ రిమార్క్స్ కూడా చూపిస్తుంది. ఏ రిమార్క్ వల్ల మీకు అమౌంట్ అనేది ఆగిపోయిందో. మోస్ట్‌లీ ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కూడా ఉంటుంది. సో, ఇదివరకు 22 విడతలకు ఎవరైతే ఈకేవైసీ చేసుకొని ఉంటారో సో, వాళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది పడిపోతుంది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా మిస్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రం ఆగుతుందండి. ఈకేవైసీ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అలాగే మీకు ఈ డబ్బులు పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు పడకపోవడానికి గల ఇంకొక మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ లేకపోవడం. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌కి లింకప్ లేకపోవడం. ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం. ఓకేనా? ఈ 3 కారణాల చేత కూడా మీకు పేమెంట్ అనేది హోల్డ్‌లో పడిపోతుంది. సో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంటే. సో, వాటిని మీరు నెగ్లెక్ట్ చేస్తే అమౌంటు సో, మీకు లాస్ట్ టైంలో హోల్డ్‌లో పడిపోతుంది బ్యాంక్ అకౌంట్ దగ్గరకొచ్చే టైంకి. ఎందుకంటే డీబీటీ విధానంలో జమ చేస్తున్నారు కాబట్టి ఈ రూల్స్ మనకి ఎప్పటినుంచో ఉన్నాయి. తప్పనిసరిగా ఎన్‌పిసిఐ మస్ట్ అండ్ షుడ్ అంతే. ఒకవేళ పోస్టల్ అకౌంట్ అంటే మీకు వాళ్ళే అన్నీ లింకప్ చేసి ఇచ్చేస్తారనమాట. దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇలాగా ఈ పనులు చేసుకుంటే ఒకవేళ మీకు ఇంకా పడకపోతే ఈ పనులు చేసుకుంటేనే డబ్బులనేది జమ కావడం జరుగుతుంది. మనకైతే అమౌంట్స్ అయితే రిలీజ్ చేసేస్తున్నారు. ఓకేనా? సో, ఒకసారి బ్యాంకు అకౌంట్‌కి సంబంధించి ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదా అవన్నీ కూడా తెలుసుకోండి. ఓకేనా? సో, లేదు లింక్ లేకపోతే మీ బ్యాంకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్‌కి వెళ్ళేసి లింకప్ చేసుకోండి. ఓకేనా? సో, నెక్స్టు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూద్దామండి. పేమెంట్ స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలి? డబ్బులు పడకపోవడానికి గల కారణాలు ఏంటి? ఏం చేస్తే పడతాయనని. సో, సేమ్ మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అంతేనండి. పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు వన్ బై వన్ చూపిస్తాను. ఇక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకోండి. ఆధార్ నంబరు ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నంబరు ఎంటర్ క్యాప్చా అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! యెల్లో లెటర్స్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో, మీకు అమౌంట్ పడిపోయినట్లయితే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని, ఏ బ్యాంక్‌లోకి పడిందని, ఎంత అమౌంట్ పడిందో కూడా ఇక్కడ మీకు స్టేటస్‌లో చూపిచ్చేస్తుంది. ఓకేనా? సో, ఒకవేళ మీకు ఇక్కడ స్టేటస్ దగ్గర ఇనెలిజిబుల్ గనుక ఉండి, రిమార్క్స్ దగ్గర ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ గనుక ఉన్నట్లయితే, మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే ఖచ్చితంగా ఈ రూ. 5,000 పడతాయి. లేదంటే పడవనమాట. ఓకేనా? ఈకేవైసీ మ్యాండేటరీ 2 పథకాలకు సంబంధించి పీఎం కిసాన్ అండ్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి. ఒకసారి నేను చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అప్ చేసి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్ పథకానికి స్టేటస్‌లు చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్‌లో. మీకు అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది గైస్. ఓకేనా? సో, అండ్ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోయినట్లయితే ఇంకా మెయిన్ రీజన్స్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ లేకపోవడం, ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ లేకపోవడం, ఈ కేవైసీ అప్డేట్‌లో లేకపోవడం బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఉన్న వాళ్ళకి మాత్రం జమ అయిపోయి ఉన్నాయి. ఓకేనా? లేనటువంటి వాళ్ళకి మాత్రమే పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. పడడం లేదు డబ్బులు. సో, వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ అవుతాయి. సో, నిన్న సండే కాబట్టి ఈరోజు మండే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చూడండి డబ్బులనేది జమ అవుతుంది. ఈరోజు ఎవరికైనా డబ్బులు జమ అయితే ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియజేసేయండి. నేను కామెంట్‌లో వచ్చేటువంటి రెస్పాన్స్‌ని బట్టి ముందు వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్ అందచేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.